रुद्राय रुद्ररुद्राय घोररुद्राय अघोररुद्राय मार्ताण्डरुद्राय अण्डरुद्राय ब्रह्माण्डरुद्राय खण्डरुद्राय प्रचण्डरुद्राय दण्डरुद्राय शूररुद्राय वीररुद्राय भवरुद्राय भीमरुद्राय अतलरुद्राय वितलरुद्राय सुतलरुद्राय महातलरुद्राय सजातलरुद्राय जलातलरुद्राय पातालरुद्राय नमो नमः। ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. అహ్మదాబాద్ ప్రయాగలో కుంభమేళా జరగబోతుంది. కుంభమేళాలో పాల్గొనడం వల్ల కలిగే ఆధ్యాత్మికత ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా లోతైన అవగాహన. 12.5 సంవత్సరాల సూర్యచక్రానికి సంబంధించిన అవగాహన. మన అస్తిత్వం ఏమిటి, మనం ఇలా ఎందుకున్నాం, మనకి ఈ రూపం ఎందుకు వచ్చింది అనేది ప్రధానంగా ప్రభావం చూపేది వివిధ శక్తుల వలనే, ముఖ్యంగా సౌర వ్యవస్థ వలనే, అంటే సోలార్ సిస్టమ్. సౌర వ్యవస్థ ఒక కుమ్మరి సారెలాగా పనిచేస్తుంది. సారె తిరుగుతూ ఉంటే మనం కుండలాగా తయారవుతుంటూ ఉంటాం. ఒకసారి ఊహించుకోండి, మన భూమి ఇప్పుడున్న వేగం కన్నా కొంచెం ఎక్కువ వేగంతో తిరుగుదామనుకుంటే ఈ భూమిపై ఉన్న జీవరాశులన్నీ అస్తిత్వంలో ఉన్న చాలా మార్పులు గురి కావచ్చు. ప్రస్తుతం ఉన్న జీవరాశులు మనతో సహా రెండింతల వేగాన్ని తట్టుకోలేకపోవచ్చు. మనం ప్రస్తుతం ఇలా ఉన్నాం ఎందుకంటే మనం ఈ ప్రకృతి వ్యవస్థలో ఒక భాగం. మానవ వ్యవస్థపై ఈ చక్రాల ప్రభావాన్ని అర్థం చేసుకొని కొన్ని ప్రదేశాలను, కొన్ని పరిస్థితులను గుర్తించారు. మానస సరోవర్ అలాంటి మహాప్రదేశాలు కూడా మానవ శ్రేయస్సుకి ఎక్కువ ప్రయోజకరమైన స్థలాలు కొన్నిటిని గుర్తించారు. వాళ్ళు ఎంచుకున్న వాటిలో నదుల సంగమాలు. ఎందుకంటే 2 నదులు కలిసే చోట నిరంతరం శక్తి ప్రభావం ఉత్పత్తి అవుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న పంచభూతాల్లో నీరు ఆధిపత్యం వహిస్తుంది. మన శరీరంలో 75% నీరే. కాబట్టి నీరు సుడులు తిరిగే ప్రదేశాల్లో మీరు ప్రత్యేకమైన సమయాల్లో ఆ ప్రదేశపు సమయాన్ని బట్టి, సంవత్సరపు సమయాన్ని బట్టి, ఇలా 12 ఏళ్ల చక్రాన్ని బట్టి భూమికి సూర్యుడికి మధ్య సంబంధం బట్టి ఒక శక్తివంతమైన సంబంధం పుడుతుంది. ఒక మనిషి తనకు తాను పరిణితి చెందేలా. గత కుంభమేళాలో భక్తులపై చాలా పరిశోధనలే జరిగాయి. ఎవరైతే 40 రోజుల పాటు కుంభమేళాలో ఆ నీటిలో మునిగిన వాళ్ళు చాలా ఆధ్యాత్మిక ఫలితాలు చూశారు, ఇంకా ఆరోగ్యపరంగా కూడా. కుంభమేళా 40 రోజుల పాటు సాగుతుంది. ఏ వ్యక్తి అయితే 40 రోజుల పాటు ఆ నదిలో స్నానం ఆచరించి అక్కడ ఒక చిన్న ప్రాణాయామం అనే సాధన చేసిన వారికి చాలా భౌతికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూస్తాము. మన పూర్వీకులు ఆ కుంభమేళాలో ఈ ఆచారాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నారు. కానీ ప్రజలు ఈ మధ్యలో ఒక చిన్న మునుకు వేసి వచ్చేస్తున్నారు.
1-2-3 రోజులు అంతే. కానీ చాలా తక్కువ సమయమే అక్కడ మునిగి వచ్చేస్తున్నారు. అది చాలా అంటే చాలా తక్కువ సమయము. కానీ ఏదైనా గొప్ప ప్రభావం జరగాలంటే కొంచెం సమయం పెంచుకోవాల్సిందే. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో 40 రోజుల పాటు అక్కడ ఉండాలి అంటే అది అసాధ్యంలానే అనిపిస్తుంది. మీరు అక్కడ ఉండి కొద్దిగా సాధన చేసి దాన్ని శాస్త్రీయంగా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. జరిగిందల్లా శాస్త్రం కనుమరుగైంది. ఆచరణ మాత్రం అదృష్టం శాతం భారతదేశంలో కొనసాగింది. అది భారతీయులు చాలా ఆనందించాల్సిన విషయం. మీలో చాలామంది ఇలా అనుకోవచ్చు, నేను ఏసీ ఇంట్లో ఉంటున్నాను, చాలా మౌలికంగా చెప్పాలంటే మన తల్లుల శరీరంలో సూర్యచంద్రుల సౌర కుటుంబంతో అనుసంధానం కాకపోతే మనం పుట్టేవాళ్ళమే కాదు. అందుకే చంద్రుడు, సూర్యుడు, చక్రాలు మనపై చాలా ప్రభావం చూపిస్తాయి. దీన్ని గుర్తించి దీన్ని జరుపుకోవడం, ఒక అధిగమించే మార్గాలు కనుక్కోవడం, అదే కుంభమేళ. చాలా విధాలుగా ఇదే యోగా కూడా. అయితే నేను చక్రాలు అన్నప్పుడు చక్రీయము అనేది ఏదైనా మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఏదైనా మళ్ళీ మళ్ళీ వస్తుంటే అది ఎక్కడికి చేరడం లేదని. ఇవన్నీ మరణం ఆసన్నమైనప్పుడు గ్రహిస్తారు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు గొప్పగా అనిపించినవన్నీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అర్థం లేనట్టుగా అనిపిస్తుంది. ఇలా వెనక్కి తిరిగి చూసేవారు విచారంతో చనిపోతూ ఉంటారు. కానీ ముందుకు చూసి రేపు చెయ్యబోయేది దీనికోసము అయితే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. నిజానికి అర్థం లేనిది అనిపిస్తే అప్పుడు జీవితాన్ని లోతుగా చూస్తారు. సమస్య ఆసక్తి కాదు, సమస్య నిమగ్నత కాదు, సమస్య చిక్కకపోవడం. ఈ చక్రాలే మానవ జీవితాన్ని నిర్దేశిస్తాయి. శారీరకంగా, మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటే మీ వ్యవస్థ 12.5 సంవత్సరాల చక్రాలు సరిగ్గా నడుస్తుంది. ఉదాహరణకి ఒక 12 ఏళ్ల చక్రంలో నడిస్తే ప్రపంచంలో విజయవంతం రావచ్చు, కానీ మీకు శాంతి, ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పలేం. ఉదాహరణకి ఒక చక్రంలో నడిస్తే అదే ఒకవేళ 3 ఏళ్ల చక్రంలో నడిస్తే మీరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా కష్టపెడతారు, మీరు కష్టపడతారు. అదే 18 నెలల నడిస్తే డిప్రెషన్ మందులు వాడుతూ ఉంటారు. అది 9 నెలల చక్రంలో మీరు నడిస్తే లేదా 6 నెలల చక్రంలో మీరు నడుస్తూ ఉన్నట్టయితే మీరు చాలా మానసికంగా డిప్రెషన్లో ఉన్నట్టే. అందుకే కుంభమేళ ఈ అవగాహన నుంచే మన పూర్వీకులు గుర్తించారు. ఎప్పుడైతే 12.5 సంవత్సరాల చక్రాన్ని గురించి అర్థం చేసుకున్నట్లయితే దీని నుంచి చాలా సులువుగా బయటపడొచ్చని మన ఋషులు, మునులు దీన్ని గుర్తించారు. జనవరి 13, ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో కుంభమేళా జరగబోతుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.